ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్న ఒక నాయకుడి కథ ఇది. కార్యకర్త లోపలికి వెళ్లాలన్నా ఆయనే డోర్ తీయాలి, బయటకు రావాలన్నా ఆయనే డోర్ తీయాలి. కనీసం ఒక కార్యకర్త బాధ చెప్పుకుందామని ఎమ్మెల్యే దగ్గరికి రావాలంటే ఈ షాడో ఎమ్మెల్యే పర్మిషన్ తప్పకుండా ఉండాల్సిందే. ఇందుకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన దగ్గర షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్న ఆ నాయకుడు ఎవరు? ఈ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రెండు 2024 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో పెద్ద పొలిటికల్ డ్రామానే జరిగింది. టీడీపీ అభ్యర్థిగా మంతెన రామరాజును ఖరారు చేశారు. ఆయన కూడా ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసి ప్రజల్లో దూసుకు వెళుతున్నారు. అయితే సరిగ్గా ఎన్నికలకు 20 రోజుల సమయం ఉందనగా కనుమూరి రఘురామకృష్ణంరాజు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో తన టికెట్ను త్యాగం చేయాలని పార్టీ హైకమాండ్ కోరడంతో చేసేదేం లేక సైలెంట్ అయ్యారు. ఇక వైసీపీ నుంచి వచ్చిన రఘురామకృష్ణంరాజు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడం, ఇదంతా ఒక పొలిటికల్ డ్రామా మాదిరిగా జరిగిపోయింది. ఎన్నికల అనంతరం రామరాజుకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు, ఆ తర్వాత ఏపీఐఏసీ చైర్మన్గా పదవులు అధిష్టానం కట్టబెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణంరాజుకు కూటమి ప్రభుత్వం ఏపీ డిప్యూటీ స్పీకర్ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన 2 పదవులకు సమన్యాయం చేస్తున్నారని స్థానిక ప్రజలంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రఘురామకృష్ణంరాజు వద్ద ఉంటున్న కొత్తపల్లి నాగరాజు అనే వ్యక్తి నియోజకవర్గంలో కీలకంగా మారిపోయాడట. ఎంతలా అంటే ఎమ్మెల్యేకు మించిపోయి షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నాడట నాగరాజు. ఒకప్పుడు ఉండి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కాలరెగరేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం సీన్ అంతా రివర్స్ అయింది. అట్లీస్ట్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వద్దకు వెళ్లి తమ బాధను చెప్పుకునే పరిస్థితి లేకుండా పోవడం పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. కార్యకర్త ఆయన దగ్గరకు వెళ్లాలంటే ఈ షాడో ఎమ్మెల్యే నాగరాజు పర్మిషన్ తప్పనిసరి. ఎవరైనా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వద్దకు వెళ్లాలంటే డోర్ ఈయనే తీయాలి, బయటకు రావాలంటే డోర్ ఈ నాగరాజునే తీయాలనే అంతటి స్థాయికి వెళ్లిపోయింది ఇక్కడి షాడో ఎమ్మెల్యే ప్రవర్తనా తీరు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు కూడా తెలియకుండా సెటిల్మెంట్లు సైతం చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఏ అధికారికైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఏ అధికారిపై కక్ష సాధించాలన్నా నాగరాజు చెప్పిందే అక్కడ వేదం. టీడీపీలో ఉండి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఎక్కడా కాస్త కూడా గౌరవం లేకపోయిందట. దీంతో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వద్దకు కనీసం తెలుగుదేశం కార్యకర్తలు రావడమే మానేశారు. ఇక ఈ కొత్తపల్లి నాగరాజు షాడో ఎమ్మెల్యేగా ప్రవర్తన తీరుకు ఎమ్మెల్యే కార్యాలయానికి రావాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. అయితే గత కొన్ని రోజుల క్రితమే ఈ షాడో ఎమ్మెల్యే సొసైటీ చైర్మన్గా పదవి కొట్టేయడం విశేషం. ఉండి నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న బలం నాగరాజు వల్ల బలహీనమవుతుందని కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇదంతా రఘురామకృష్ణంరాజుకు తెలిసే జరుగుతుందా లేక తెలియకుండా జరుగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు సైతం నాగరాజు ఫోన్ చేసి చెప్తే సరిపోతుందట. నాగరాజు వ్యవహార శైలి ఈ విధంగా ఉండడంతో కరడుగట్టిన టీడీపీ కార్యకర్తలు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారట. నాగరాజు వల్ల ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు వచ్చే మచ్చ తప్ప కలిసి వచ్చేదేమీ లేదంటున్నారు. నాగరాజు వల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నష్టపోవడం ఖాయమంటూ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారట. ఇదంతా రఘురామకృష్ణంరాజుకు తెలుసా లేక తెలిసినా సైలెంట్గా ఉంటున్నారా అనేది మాత్రం లోగుట్టు ఎరుక. స్థానిక సంస్థల ఎన్నికల టైం దగ్గర పడుతున్న సమయంలో షాడో ఎమ్మెల్యే ప్రవర్తన కూటమి నాయకులను ఆందోళనలోకి నెట్టేస్తుంది.
కనుమూరు రఘురామకృష్ణంరాజు షాడో ఎమ్మెల్యేను కట్టడి చేయాలని కోరుతున్నారు. లేకుంటే లోకల్ బాడీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. మరి RRR నాగరాజుకు బ్రేకులు వేస్తారా? కూటమి నాయకులను కలుపుకుని పోతారా? లోకల్ పోరుపై ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారు? షాడో ఎమ్మెల్యే ఆధిపత్యాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఎలా అడ్డుకుంటారో చూడాలి మరి.